ప్రతి మనిషి తన జన్మకు పరమార్థాన్ని తెలుసుకొని తన కోసం కాదు ఇతరుల కోసం బ్రతకాలి. తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి. అది జీవిత పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే. మహాత్మా గాంధీ గారి పేరు చెప్పాను నేను. ఆయన వాళ్ళు ఉన్నారా? మాట్లాడుకుంటున్నాం కదా ఆయన గురించి. ఆయన పేరు నిలిచిందా? కదా తెరిసా గారి పేరు నిలిచిందా? సో మన పేరు అర్థం ఎలా పోయినా కనీసం మన పక్కింటి వాళ్ళైనా మన గురించి చెప్పుకోవాలి కదా. ఎప్పుడు చెప్పుకుంటారు? రోజు మనం లేచి వాటి గురించి చెప్పుకుంటారు. మన గురించి ఎవరికన్నా ఏదన్నా సహాయం చేస్తే మన గురించి చెప్పుకుంటారు. మన దగ్గర నుంచి సహాయం పొందిన ఎక్కువ మన గురించి చెప్పుకుంటారు. ఎప్పుడు చెప్పుకుంటారు? మనం ఉన్నప్పుడు చెప్పుకుంటారు, లేకపోయినప్పుడు చెప్పుకుంటారు. సో మనం లేకపోయిన తర్వాత కూడా మన గురించి చెప్పుకునేట్టుగా బ్రతకడమే జీవన పరమార్థం. జీవితం యొక్క పరమార్థం ఏంటంటే బ్రతుకున్నప్పుడే కాదు, మనం చనిపోయిన తర్వాత కూడా మన గురించి మనుషులు చెప్పుకోవాలి. ఎవరైనా కానీ, ఎంతమంది అయినా కానీ, ఒక్కళ్ళైనా కానీ, ఇద్దరైనా కానీ, నలుగురైనా కానీ, మన కుటుంబం మాత్రమే కాకుండా ఇతరులు కూడా మన గురించి చెప్పుకోవడం. ఆ చెప్పుకోవాలంటే మనం ఏం చేయాలి? ఎన్నో చేయొచ్చు, చాలా చేయొచ్చు. డబ్బులే కాదు, కేవలం డబ్బులు ఇస్తేనే గుర్తుపెట్టుకుంటారు అనుకోండి. డబ్బులు ఇచ్చిన వాళ్ళు అసలు గుర్తుపెట్టుకోరు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు 10 రూపాయలు ఇస్తే 20 ఇస్తే గుర్తుపెట్టుకుంటాం అంటారు. 20 ఇస్తే 40 ఇస్తే గుర్తుపెట్టుకుంటాం అంటారు. ఇంకా దానికి లిమిట్ ఉండదు. అది కాదు సహాయం అంటే. సహాయం ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఓకే. సో మన తర్వాత కూడా మన గురించి అందరూ చెప్పుకునేట్టుగా మొదలడమే జీవన పరమార్థం. అదే జీవితం యొక్క ఉద్దేశం. భగవంతుడు మనం అందుకనే పుట్టించాడు. అది ఎలా జరుగుతుంది అంటే మనం సహాయం చేయడం ద్వారా, ఇతరులకు సహాయం చేయడం ద్వారా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది లైఫ్లో. సో నా రేంజ్ ఏమిటి? నా లైఫ్లో నాకు ఒక రేంజ్ ఇచ్చారు దేవుడు. ఆ రేంజ్ ప్రకారం నేను నడుస్తున్నాను అనుకోండి. ఇప్పుడు మీ సార్ ఉన్నారు, మీ సార్కి ఒక రేంజ్ ఉంది. ఇప్పుడు మీలాంటి బ్యాచ్లు ఎంతమందిని తయారు చేస్తారు? వాళ్ళు సంవత్సరానికి ఒక బ్యాచ్ తయారవుతుంది వాళ్ళ దగ్గర నుంచి. ఈ కాలేజీలో ఎంతమంది వాళ్ళ సర్వీస్లో 30 ఏళ్ళ సర్వీస్లో ఎన్ని బ్యాచ్లు తయారవుతారు? ఎంతమందికి పాఠాలు చెప్తారు? సో ఈ పాఠాలు చెప్పడమే సార్ పరమాత్మ. నేను జుడిషియల్ సర్వీస్ చేశాను. అది మీకు సంబంధించింది కాకపోవచ్చు. నేను జుడిషియల్ సర్వీస్ చేశాను 1994లో. మొట్టమొదటిసారి జూనియర్ సివిల్ జడ్జి ఉద్యోగం నేను మదనపల్లె, మన చిత్తూరు జిల్లాలో ఉంది. అక్కడ మొదటిసారి చేశాను 94 నుంచి. తర్వాత వేరియస్ ప్లేసెస్లో వేరియస్ క్యాడర్స్లో పనిచేశాను. తర్వాత ఇప్పుడు రిటైర్ అయ్యి కూడా ఇక్కడ పనిచేస్తున్నాను. సో నా పర్పస్ అది, నా జీవన పర్పస్ అంటే ఇప్పుడు మీకు ఇలాంటి విషయాలు తెలియజేయడం కూడా నా పర్పస్, మై లైఫ్, పర్పస్ ఆఫ్ లైఫ్. నేను అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు 7వ తరగతి చదివేటప్పుడు నాకు 11 ఇయర్స్, అప్పుడు జస్ట్ 11 ఇయర్స్ కంప్లీటెడ్. ఆ సమయంలో ఒక కళ కన్నాను. ఏం కళ అంటే జడ్జి అయ్యి అందరికీ తీర్పు చెప్తూ, అందరినీ డిసైడ్ చేస్తూ, పవర్ యూజ్ చేస్తూ ఉండే ఒక కళ కన్నాను. భగవంతుడి దయ వల్ల ఆ కళని నేను సాకారం చేసుకున్నాను. సుమారు 30 సంవత్సరాల పాటు అది చేశాను. ఇప్పుడు కూడా ఇంకా ప్రజలకు ఏదో చేయాలి, ఖాళీగా కూర్చోకూడదు. దీంతో భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు చేయాలి, చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా స్టూడెంట్స్ కాబట్టి మీరు కూడా ఒక పర్పస్ ఏర్పాటు చేసుకోండి, ఒక కళాకారాన్ని దాన్ని సాకారం చేసుకోండి, ప్రజలందరికీ ఉపయోగపడండి. మీరు మీకోసమే కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు పుట్టింది మీకోసం మాత్రమే కాదు, మీరు కూడా బ్రతకాలి. నేను బ్రతుకుతున్నాను, నా ఉద్యోగం చేస్తూ నేను బ్రతుకుతున్నాను. నేను అంతా వదిలేసి ఎక్కడికి వెళ్ళి అందరికి సహాయం చేస్తాను రండి పోటీ పెట్టుకుని పిలవక్కర్లేదు. మన పరిధిలో మనమున్న చోట మనకున్నంతలో మనం చేస్తూ వెళ్ళిపోతున్నాం. అదే జీవనం. అదే మనం 800 కోట్ల మంది జనాభా ఉన్నారు ప్రపంచంలో. ఒకరికొకరు హ్యుమానిటీ, హ్యూమన్ వాల్యూస్, మోరల్ వాల్యూస్, ఎథిక్స్, వాటిని డెవలప్ చేసుకుంటూ బ్రతకాలి. ప్రతి మనిషికి దైవభక్తి ఉండాలి నా దృష్టిలో. ఎందుకంటే భారతదేశంలో పుట్టాయి కాబట్టి ఇది కర్మభూమి. తర్వాత ఏముంటుంది? పెద్దల ఎడల తల్లిదండ్రులు, పెద్దల్ని మనం సన్మానించాలి, గౌరవించాలి. మూడోది నా అభిప్రాయం ప్రకారం సత్ప్రవర్తన ఉండాలి. 4వది స్వయం కృషి ఉండాలి, హార్డ్ వర్క్. నేను ఈ 4 అవసరమని తెలుసుకున్నాను, వాటిని అనుసరించాను. నేనేదో నా జీవితంలో పర్లేదు సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీకు నేను ఇచ్చే సలహా, అందరూ స్టూడెంట్స్ కాబట్టి ఏదో నా సబ్జెక్ట్ ఏదో చెప్పాను, అది మీకు ఇమీడియట్గా అవసరం ఉండదు. అది చెప్పినా ప్రస్తుతం మీకు అంత ఉపయోగపడదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఏ సబ్జెక్ట్ మీదైనా పర్లేదు.
కాకపోతే ఎక్కువ టైం లేదు, అందువల్ల కొంచెం కుకింగ్ చేస్తాను చాలా అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, దేనికి సంబంధించిన నేను ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఒకటి చెప్తాను, ఇప్పుడు ఫుడ్ మనం తీసుకుంటాం కదా, దేనికి తీసుకుంటాం? ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ మనకి 4 ఉంటుంది తెలుసు కదా, టేస్ట్ ఉంటుంది కదా. మనం ఆహారం బాగా టేస్ట్గా ఉంటే ఎక్కువ తింటామా, ఇష్టపడి తింటాము, కావాలనుకుని తింటాము. దానికి ఏంటి చేసేది, డిసైడ్ చేసే పార్ట్ ఏంటి బాడీలో? నాలుక. సో మనం నాలుక దృష్టితో ఆలోచించి ఫుడ్ తీసుకుంటాం. టేస్టీగా ఉంటే కొంచెం ఇంట్రెస్ట్గా తినేస్తాం ఎక్కువ. సో అక్కడ ఏమవుతుంది, మనం ఏ ఫుడ్ తీసుకోవాలి అని డిసైడ్ చేస్తుంది ఎవరు? నాలుక. టంగ్ ఈజ్ బికమింగ్ అవర్ లీడర్, మన బాడీని అంతా. ఈ టేస్ట్ అనేది చేతికి అవసరమా, తలకు అవసరమా, కాళ్ళకి అవసరమా, బాడీకి అవసరమా, దేనికి అవసరం? ఈ టేస్ట్ నాలుగు ఒక్కదానికే అవసరం, మిగతా బాడీకి అంతా టేస్ట్ అవసరం లేదు. అసలు మన ఇంతమంది ఉన్నారు కదా మనుషులు, సకల జీవరాశులు ఉన్నాయి.